ఏమి రామయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? వేటకు వెళ్తున్నాను. ఏదో ఒకటి దొరకపోతుందా, ఈ పూట గడవకపోతుందా అని వెళ్తున్నాను. రామయ్య, వేట తప్పు కదా, అడవి జంతువులు చంపడం నేరం కదా. భలే చెప్పా బాబు. ఎవరికైనా చెప్తానా ఏంటి? జింకనో నెమలినో వేటాడతాను, ఈ పూట గడిపేస్తాను. రామయ్య, నీకు తెలియదు, 1972లో భారతీయ వన్యప్రాణుల చట్టం అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం వేట నిషేధం. అంతేకాదు రామయ్య, ఏనుగు జింక మన రాష్ట్ర జంతువు, నెమలి మన జాతీయ పక్షి. వీటిని చంపినట్లు రుజువైతే నీ మీద కేసు వేస్తారు. భలే చెప్పా బాబు. ఇన్నేళ్ళు ఈ అడవి తల్లి మీదే ఆధారపడ్డాము. రామయ్య, నీకు తెలియదు, కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. పులి, ఒండికొమ్మ, ఖడ్గమృగం, కాశ్మీర్ జింక, హంగుల్, ముసళ్ళు, ఘరియల్, ఆసియా సింహం ఇవన్నీ ముప్పులో ఉన్న జాతులు. అందుకే వేటను నిషేధించబడింది. అంతేకాదు రామయ్య, ఏనుగు, కృష్ణ జింక, బట్టమేక పిట్ట, గోదావరి, మంచు చిరుతలు వేట నుండి పూర్తిగా మినహాయించారు. వీటికి రక్షణ కల్పించారు. అవునా బాబు, మాకేం తెలుసు ఇవన్నీ? రామయ్య, నీకు తెలియదు, ఉత్తరాఖండ్లో కార్బెట్ జాతీయ ఉద్యానవనం, పశ్చిమ బెంగాల్లో సుందర్బన్స్, మధ్యప్రదేశ్లో బంధవ్గఢ్ జాతీయ ఉద్యానవనం, రాజస్థాన్లో సరస్కా, అస్సాంలో మానస్ ఇవన్నీ పులులకు రక్షణ కేంద్రాలు. రామయ్య, మరి వేటకు పోవడం మంచిది కాదా బాబు? అవును రామయ్య, అవును రామయ్య, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, నీకు మీద కేసు నమోదు చేస్తారు. అయ్యో బాబోయ్, బాబులు మీరు కనిపించి మంచి పని చేశారు. కోర్టులు కచేరీలు ఏడ తిరుగుదును, నేను వెళ్తాను. మంచిది రామయ్య, ఈరోజు మనం ఒక మంచి పని చేశాము. అవును.